భగవద్గీత ద్వితీయాధ్యాయము 11వ శ్లోకము. శ్రీ భగవాను వాచ అశోచ్యా నన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసుశ్చ నానుశోచంతి పండితాః. శ్రీ భగవాను వాచ. శ్రీ భగవానుడు పలికెను, అశోచ్యాన్ దుఃఖింపదగిన వానిని గూర్చి, అన్వశోచ నీవు విచారించుచున్నావు, త్వం నీవు, ప్రజ్ఞావాదాన్ ప్రజ్ఞను గూడిన పలుకులను, చ కూడా, భాషసే పలుకుచున్నావు, గత అసూన్ మరణించిన వారిని గూర్చియు, అగత అసూన్ చ జీవించుచున్న వారిని గూర్చియు, నా అనుశోచంతి దుఃఖింపరు పండితాః పండితులైన వారు. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ప్రజ్ఞను గూడిన పలుకులను పలుకుచునే నీవు దుఃఖింపతగదని విషయమును గూర్చి దుఃఖించుచున్నావు. జీవించి ఉన్న వారిని గూర్చి గాని మరణించిన వారిని గూర్చి గాని పండితులైన వారు శోకింపరు. భాష్యము. భగవానుడు వెంటనే గురుస్థానమును స్వీకరించి శిష్యుని పరోక్షముగా మూర్ఖుడని పిలుచుచు గట్టిగా మందలించెను. భగవానుడు ఇట్లు పలికెను, నీవు పండితుని వలె భాషిస్తున్నావు, కానీ నిజముగా పండితుడైన వాడు, అనగా దేహమును మరియు ఆత్మను గూర్చి ఎరిగినవాడు, దేహము యొక్క ఏ స్థితిని గూర్చియు జీవించి ఉన్న స్థితి యందు గాని మృత స్థితి యందు గాని శోకింపడని నీవెరగవు. తదుపరి అధ్యాయములందు వివరింపబడినట్లుగా భౌతిక పదార్థము, ఆధ్యాత్మిక జీవ పదార్థము మరియు ఆ రెండింటిని నియంత్రించు వానిని గూర్చి ఎరుగుటయే జ్ఞానము. అర్జునుడు రాజకీయములు లేదా సాంఘిక ఆచార విషయముల కంటెను మతధర్మం నియమములకే అధిక ప్రాధాన్యమివ్వవలెనని వాదించెను. కానీ భౌతిక పదార్థము, ఆత్మ, భగవానుని గూర్చిన జ్ఞానము మతధార్మిక నియమముల కంటెను మరింత ప్రధానమైనదని అతడెరగకుండెను. అట్టి జ్ఞానము లోపించుట చేత అతడు తనను తాను గొప్ప ప్రజ్ఞావంతునిగా ప్రదర్శించుకుంటూ భాషించి ఉండకూడదు. అతడు నిజముగా గొప్ప పండితుడు కాకపోవుటచే అతడు విచారింపతగదని విషయమును గూర్చి విచారించుచుండెను. దేహము ఒకప్పుడు పుట్టును, అది నేడు గాని రేపు గాని నశింపక తప్పదు. కనుకనే దేహము ఆత్మ వలె ముఖ్యమైనది కాదు. ఇది ఎరిగిన వాడే నిజమైన పండితుడు. అట్టి వానికి భౌతిక దేహము ఏ స్థితి యందున్నను దుఃఖ కారణము కాజాలదు. జై శ్రీకృష్ణ.